కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోయినా సొంత డబ్బులతో కాలువలు తవ్వించి మా పంటలు కాపాడిన హరీష్ రావు నిజంగా అపర భగీరథుడని సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల రైతులు కొనియాడుతున్నారు. శ్రీరామనవమి రోజు నిజంగా తమకు పండుగ లాంటి వార్త చెప్పారని హరీష్ రావును అభినందిస్తున్నారు. సిద్దిపేటకు హరీష్ రావు, తెలంగాణకు కేసీఆర్ లేకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయ్యేది కాదంటున్న రైతులతో మా ప్రతినిధి రంగాచారి ఫేస్ టు ఫేస్. కొండెంగలకుంట, కమ్మల్లపల్లి ఈ గ్రామాల చిరకాల స్వప్నం నెరవేరింది. నీళ్ల కోసం అల్లాడినటువంటి ఈ రైతుల సమస్యని స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు పరిష్కరించారు. ఈ రోజు చౌడారం వద్ద రంగనాయక సాగర్ ఎడమ కాలువ నుంచి వచ్చేటువంటి కాలువ ద్వారా ఆ ప్రాంతానికి సాగునీళ్లు అందించే కార్యక్రమాన్ని శ్రీరామనవమి పండుగ రోజున ఆయన ప్రారంభించారు. ఈ ప్రాంత ప్రజలకు, రైతులందరికీ కూడా ఈ పండుగ సందర్భంగా పండగ చేసుకునే వాతావరణాన్ని కూడా ఆయన కల్పించారు. 3 గ్రామాలకు సంబంధించిన రైతులంతా కూడా పండగ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఈ ప్రాంత రైతుల్ని అడిగి తెలుసుకుందాం. వాళ్ళ సమస్య ఎట్లా ఉండే, ఇవాళ ఎట్లా పరిష్కారం కాబోతుందో వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. ఇంతకుముందు చాలా ఇబ్బంది ఉండే. మనం వర్షం పడితేనే వర్షాధారంతో పంట పండుతుండే, ఒకటే పసలు పంట పండుతుండే. రైతులు చాలా ఇబ్బంది పడేది. మేమందరం రైతులం. మా గ్రామ కమ్మర్లపల్లి, కొండగలకుంట్ల, బిక్కబండ రైతులందరం కూడా గౌరవ మాజీ ఎమ్మెల్యే, మన మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే గారికి దగ్గరికి వెళ్ళి, సార్ మాకు ఇలా ఇబ్బంది ఉంది, పక్క పంట అడిదికి నీళ్ళు వచ్చినాయి కదా సార్, మీరు మన గవర్నమెంట్ వచ్చినాక కేసీఆర్ గారి దయ వల్ల రంగనాయక సాగర్ నిర్మించి నీళ్ళు వదలడం జరిగింది. మాకు కూడా మా పంటలు ఎండిపోతున్నాయని సార్ దగ్గరికి మేము అందరం రైతులం సార్ దగ్గరికి వెళ్ళగానే ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదని చెప్పి కూడా సార్ ఏం చేసిండు, ఈ గారికి ఈఎన్సీ గారికి కూడా చెప్పడం జరిగింది. చెప్పినా కానీ ఆఫీసర్లు ఎలాంటి పట్టించుకోవడం లేదు. అందుకని సార్ సొంత ఖర్చులతోటే ఇటాచి పెట్టి, జేసీబీ పెట్టి సుమారు రైతులకు పంట నష్టం కానీ అదే భూమి నష్టం కూడా ఇప్పటివరకు ఇయ్యలే. సుమారు 5 లక్షల వరకు సారు ఓన్ డబ్బులు పెట్టుకొని ఈరోజు కాలువ తవ్వి నీళ్ళు ఇప్పడం జరిగింది. చాలా సంతోషం. సార్ గారికి, హరీష్ రావు గారికి మా రైతుల తరపున, మా తరపున పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాం. మా రైతులు ఇప్పుడైతే ముందు పోతా ఉంటే ఇప్పుడు ఎండిపోతూ ఉంటుంది. ఇంతకుముందు అయితే మేకలకు ఇడిచిపెట్టేటోళ్ళం. వరి వేసుకొని కూడా పండుతుందేమో, వాన వస్తుందేమో అనే ఆశ ఉండే. ఈ రోజు నుంచి ఆ సమస్య పరిష్కారమైంది. మా గ్రామాలు 3 గ్రామాల నుంచి అయితే 600 నుంచి 700 ఎకరాలు సస్యశ్యామలంగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీనికి మా హరీష్ రావు గారికి వెన్నంటూ ఉండి మేము ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలియజేస్తాను. అబర భగీరథుడు హరీష్ అన్న గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ అంటే ఇప్పుడు నా వయసు 53 సంవత్సరాలు. నా పసితనంలో నీళ్లు చూసినా కానీ ఆ తర్వాత అంటే దాదాపుగా 40 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో పూర్తిగా కరువు. ఎక్కడ చూసినా కూడా దుమ్ములేసేది. కనీసము చిన్న దుడ్డకు నీళ్లు పెడదామన్నా కూడా నీళ్లు దొరికేటువంటి పరిస్థితి లేకుండే. ఎక్కడనో మారుమూల ప్రాంతానికి పోయి ఎక్కడన్నా బోరింగ్ ఉంటే అక్కడ కొట్టుకొచ్చి ఆ దుడ్డలని బల్లరని సాదుకునేటువంటి పరిస్థితి ఉండే. అయితే అప్పుడు వర్షాధారంగా ఈ పంటలు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుండే. ఆ వర్షం పడ్డప్పుడు పంటలు ఏ విధంగా పెడుతురు అని అంటే, పండితేనేమో పంట, ఎండితేనేమో పశుగ్రాసం. పండితేనేమో చేతికొచ్చే పంట, లేకుంటేనేమో పశువులకు గ్రాసంగా మారుతుండే. తప్పితే అది కూడా ఈ 40 సంవత్సరాలలో 3-4 సంవత్సరాలు తప్పితే ఎప్పుడైనా కూడా పశుగ్రాసంగానే పంటలు పనిచేసినాయి. తప్పితే ఎప్పుడు కూడా అవి పంటలు చేతికొచ్చేది కాదు. ఇక్కడ రైతులు కూడా అప్పుల పాలై అనేక మంది మరి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. మరి ఇదంతా ఒక 500, 600, 700, 1000 ఫీట్లు వేసినటువంటి సందర్భాలు కూడా ఇక్కడ బోలేసినా కూడా నీళ్లు పడినటువంటి పరిస్థితి. అటువంటి తరుణంలో మరి కేసీఆర్ గారు ఒక సంకల్పం తీసుకొని ఈ రాష్ట్రాన్ని సాధించాలి, రైతులకు నీళ్ళే అనే ఉద్దేశంతో రాష్ట్రాన్ని సాధించి కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరితో సాధ్యం కానటువంటి ప్రాజెక్టు ప్రపంచంలోనే ఎవరు ఇంత తొందరగా అంటే 5 సంవత్సరాల ఒక ప్రాజెక్ట్ని, చిన్న ప్రాజెక్ట్ నిర్మించాలంటేనే సాధ్యపడది. అది కూడా 135 మీటర్ల ఎత్తు ఈ ప్రాజెక్ట్ నిర్మించి దీని ద్వారా ఇక్కడ ఏదైతే మట్టి కొడుతున్నటువంటి, దుమ్ములేస్తున్నటువంటి ప్రాంతానికి నీళ్లు తరించడం వల్ల ఇలా వర్షాలు లేకున్నా కూడా, వర్షాలు పడకున్నా కూడా మరి చెల్లు, కుంటలు, చెక్ డ్యాములు అన్నీ కూడా మత్తలు దుంకి మరి ఇలా రైతులకు గత 4 సంవత్సరాలుగా నీళ్ళంతా ఉన్నాయి. నీళ్ళు మరి సమృద్ధిగా నీళ్ళు అంది పంటలు పండించుకొని రైతులు ఇప్పుడు సుఖంగా ఉన్నారు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సిద్దిపేట ప్రాంతాన్ని కాదుగా కాళేశ్వరం ప్రాజెక్టే పట్టించుకోవడం లేదు. మరి వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల ఇక్కడ దిక్కుతోచని పరిస్థితుల్లో మిగిలినటువంటి రైతులు ఉన్నారు. మరి ఈ రైతులు మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న దగ్గర పోయి మొరబెట్టుకుంటే మరి అందరికి కూడా ఆయన సొంత నిధులతోని, సొంత డబ్బులతోని మరి పైపులు అవసరం ఉన్న అక్కడ పైపులు, కాలువలు అవసరం ఉన్న అక్కడ కాలువలు తీస్తూ రైతులకు మరి నీళ్ళు అందించి పంటలు ఎండిపోకుండా మరి వాటిని ఆదుకుంటున్నటువంటి వ్యక్తి హరీష్ అన్న. మరి ఈ ప్రాంతానికి నిజంగా కూడా దేవుడు అని చెప్పుకోవచ్చు. హరీష్ రావు కనుక ఈ సిద్దిపేట
సిద్దిపేట ప్రాంతానికి ఉండి ఉండకుంటే, మరి తెలంగాణకు కేసీఆర్ గారు పుట్టి ఉండకుంటే ఈ కాళేజీ ప్రాజెక్టు అయ్యేది కాదు, ఈ రైతులకు నీళ్ళు అందేది కాదు, ఇలా రైతుల కళ్ళల్లో సంతోషం ఉండేది కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటిదాకా ఒక్కొక్కలం 20 బోర్లు వేసినాం, 15 బోర్లు వేసినాం. పల్లె మొత్తం ఎండిపోయినాయి, ఆగమాగమైనాం. ఇలాంటి రోజున మా రుణం తీరిపోయిందని హరీష్ రావుకు వందనములు చేస్తాను. ఇక ఈ కాంచెలు ఇక మాకు మా పంటలు అవలీలంగా పడతాయి, మంచిగా ఉంటుంది. ఇక సార్ దయ వల్ల మేము ఇలా గడ్డకు పడ్డట్టు ఇన్ని రోజులు కూడా మేము ఇబ్బందిలో పడ్డాం. చేతికి వచ్చిన పంటలు కూడా ఎండిపోయినాయి. ఇది మనకి ఇక్కడ రైతులు చెప్తున్న విషయం. ముఖ్యంగా ఈ రైతులంతా కూడా ఇవాళ శ్రీరామనవమి పండగ రోజున చాలా పండగ చేసుకునేటువంటి ఒక వార్తని ఆయన అందించారు ఈ ప్రాంత రైతులకు. ఆయన స్వయంగా డబ్బులు వెచ్చించి ఈ ప్రాంతానికి సంబంధించిన కాలువల నిర్మాణానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసి ఇటు 3-4 గ్రామాలకు సంబంధించిన రైతులకు 600-700 ఎకరాల ఆయకట్టుకు సాగునీళ్లు అందించడం కోసం చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో దాని పట్ల ఇక్కడి రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. రైతులకు నీళ్లు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఆ బాధ్యతని ప్రభుత్వం విస్మరించిన నేపథ్యంలో ఇక్కడి నిధులు విడుదల చేయడానికి ముందుకు రాని పరిస్థితిలో కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉన్నటువంటి ప్రాజెక్టుల్ని పట్టించుకోని నేపథ్యంలో హరీష్ రావే స్వయంగా రైతుల సమస్య పరిష్కరించడానికి ముందుకు వచ్చి అందుకు అవసరమైనటువంటి డబ్బుల్ని ఆయనే ఇచ్చి ఈ కాలువలను నింపజేసి ఈ 3-4 గ్రామాలకు సంబంధించిన సమస్యను పరిష్కరించారు. హరీష్ రావు చేసినటువంటి ఈ సహాయం ఏదైతే ఉందో తమకు జీవితాంతం గుర్తుంచుకునేటువంటి పరిస్థితి ఉంటుందని, భవిష్యత్తులో అద్భుతంగా తమ పంటలు పండుతాయని చెప్పి ఇక్కడి రైతులంతా చెప్తూ ఉన్నారు. పరిస్థితి కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, చౌడార్.